హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కూర తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది కదా. అందరూ ఎంతగానో ఇష్టపడే ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు కదండి. అన్నింటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ సూపర్ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తుంటారండి. నేనైతే ఈ విధానంలో చేస్తానండి. మరి లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 4 ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు నూనెలో వీటిని వేగనివ్వాలి. మధ్యలో మూత తీసి అడుగు మాడిపోకుండా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి వీటిని నూనెలో వేగనిద్దాము. మరీ ఎక్కువగా నూనెలో వేపకుండా ఒక 80% మాత్రం వేపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువగా వేగిపోతే కర్రీలో వేసిన తర్వాత విడిపోతాయి. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కకు తీసుకోవాలి. నేను ఈ కలర్ వంకాయలు తీసుకున్నానండి. మీకు కావాలితే గ్రీన్ కలర్ వంకాయలను యూస్ చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, చక్కగా వస్తుంది. ఇప్పుడు అదే నూనెలో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని హై ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారేంత వరకు వేపుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. మరీ మెత్తగా ఉడికిపోయేంత వరకు అవసరం లేదండి. చూసారా, ఇలా వేగితే చాలు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఈ గుత్తి వంకాయ కూర బిర్యానీ, బగారా, రైస్ ఐటమ్స్లోకి కాకుండా చపాతీ, పుల్కా, అన్ని రకాల రొట్టెల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లోకి ఏమాత్రం తీసిపోకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటితో పాటుగా ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ గసగసాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు అలాగే వేసుకుని కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇలా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకునే పేస్ట్తోనే కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మరొక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని చిన్న చెక్క, లవంగాలు, యాలకులు చిటపట్లాడించండి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని మిక్సీ జార్లోకి అడుగున కొంచెం వాటర్ను కూడా వేసుకుని అవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేసుకుని చక్కగా చిన్న మంట మీద ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారా, ఎంత చక్కగా నూనె పైకి తేలి మంచిగా ఉడికిపోయింది కదా. గుమగుమలాడుతూ చాలా మంచి సువాసన వస్తూ ఉంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి కలిసేలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారము, అలాగే 1.5 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఈ ఉప్పు, కారం, గరం మసాలా గ్రేవీకి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఒక 1/2 స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ని కూడా పోసుకొని చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కొంచెం నిదానంగా మొత్తం కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. చూసారా, చక్కగా నూనె పైకి తేలి గుమగుమలాడుతూ మన గుత్తి వంకాయ మసాలా కూర సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో చక్కగా గుత్తి వంకాయ మసాలా కూర చకచకా చేసుకున్నాం కదా. తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.